ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామి పాదపద్మములు ప్రణామములు చేస్తూ ఈ వార ఫలితాలు. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి యత్న కార్యసిద్ధి, ధన ప్రాప్తి, సుఖ సంతోష ప్రాప్తి చేకూరుతాయి. ద్వితీయ గురువు కారణంగా యశోవృద్ధి, సౌభాగ్యము, ధనాదాయము, ధర్మ కార్యాచరణ, తద్వారా సంతోషము, కుటుంబంలోని వ్యక్తులతో ఐకమత్యంగా ఉండట, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే దూరపు బంధువులు, పాత మిత్రుల కలయిక మూలంగా సంతోషంగా కాలం గడుపుతారు. దానివలన ధన వ్యయం జరుగుతుంది. ఎప్పటి నుంచో రావలసిన ధనం చేతికి అందుతుంది. తలపెట్టిన ప్రతి పని ఆలస్యం అవుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది, కానీ పనులేవి సాగవు. స్వబుద్ధి చేతనే కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. ఎవరి మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆధారపడరు. శుభకార్యసిద్ధి ఆనందంగా ఉంటుంది. ఏమైనా సరే శుభకార్యాలు చేయాలనే ఆలోచనలోనే ఉంటారు ఎప్పుడు. మాతృదేవతని జాగ్రత్తగా చూడాలి. ఆరోగ్యంలో సమస్య వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల ఆరోగ్యంలో కూడా జీర్ణ సంబంధమైన వాటిలో బాధపడుతూ ఉంటారు. అదే 4 కాళ్ళ జంతువుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. శని మూలంగా ఎడతగిని పోరు, ఏ పని మొదలెట్టినా సరే సమస్యగా మారుతుంది. మనశ్శాంతి లభించక చాలా కష్టపడవలసి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాహనాలనే నడపాలి తప్ప ఎవరి వాహనాలని నడపద్దు. ఆదాయానికి మించిన ఖర్చు పెట్టాలి. దానివల్ల కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశీ విద్య, విదేశీ యానం అనేది ఈ వారానికి వాయిదా వేయండి. ఈ వారం స్త్రీలకు చాలా మంచి కాలం. అనుకున్న పనులన్నీ సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు రాజీ పడేటట్లు చూసుకోండి, లేకపోతే ఫలితాలు ఆలస్యం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మగాలు బాగా జరిగి లాభం దొరుకుతుంది. కృత్తికా నక్షత్రం వారు 2, 3, 4 పాదాల వారు రామరక్ష స్తోత్రాన్ని, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని, మృగశిర 1, 2 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే అంతా మంచే జరుగుతుంది.